అయ్యో బాబోయ్! పెళ్ళైన కొత్తలో వీటిల్ని చూసి నేను చాలా భయపడేదాన్ని. దీన్ని ఎవరైనా తింటారా అని. ఇప్పుడు మా ఆయన చెప్పేవారు, ఒకసారి నువ్వు తిని చూడు టేస్ట్ ఎలా ఉంటుందో, నువ్వే దీనికి ఫ్యాన్ అయిపోతావని ఆ రోజు అన్నారనమాట. ఈ డిస్కషన్ ఇప్పటి వరకు నాకు గుర్తుంది. మష్రూమ్ అంటారు, అలాగే మా సైడ్ అయితే పుట్ట కొడుగులు అంటారు. మీ సైడ్ ఏమంటారు? ముందు చికెన్ కూడా పనికిరాదండి, అంత టేస్ట్ గా ఉంటుంది. వాళ్ళు అంటా ఉంటారు కదా, డోంట్ జడ్జ్ ద బుక్ కవర్ పేజ్ అని. ఆ మాట 100% దీనికి సూట్ అవుతుందండి. ఎందుకంటే చూడడానికి ఒక రకంగా ఉంటుంది, దీనికి ఎవరైనా తింటారా అని కూడా అనిపిస్తుంది మాకు ఒక్కొక్కసారి. కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్గా ఉంటుంది. కానీ మా సైడ్ మాత్రం ఇప్పుడు చాలా తక్కువగా దొరుకుతున్నాయి. ఓన్లీ డీమార్ట్లోనే దొరుకుతాయి, బయట షాప్లో ఎక్కడ ఉండవు అనమాట. ఇవి వచ్చేసి పల్లెటూరులో ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా దొరికేస్తాయి. సిటీలో ఉన్న వాళ్ళకి కొంచెం కష్టం అనుకుంటా, మీకేమో తెలీదు. మా సైడ్ అయితే చాలా కష్టంగా దొరుకుతాయి. ఎప్పుడైనా డీమార్ట్కి వెళ్తే ఫస్ట్ చూసేది నేను దీన్నే. ఇవి ఉంటే పక్కగా 2-3 ప్యాకెట్స్ అనేవి తీసుకునేస్తాను. దొరికితే మాత్రం ఖచ్చితంగా వీక్లీ వన్స్ అయినా చేసుకుంటాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఎలా చేస్తారు? చాలామంది చాలా రకాలుగా యూజ్ చేసుకుంటారు, నేను మాత్రం ఇలా సింపుల్గా చేస్తాను. మా చిన్న పిల్లలకి కూడా చాలా ఇష్టము. మా వరుణ్కి, వర్షకి ఇద్దరు కూడా తింటారనమాట. ఇది వచ్చేసి నేను చపాతీలో చేస్తున్నాను, అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఇంతవరకు వీడియోని చూసారు కదా, ఒక చిన్న లైక్ వేసుకోండి. మష్రూమ్ అంటే ఇష్టమా లేదా కామెంట్ చేసేయండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్.